అయ్యప్ప స్వామి ఆలయాన్ని అపవిత్రం చేయడం మన దౌర్భాగ్యం ఏంటంటే దేశం నలుమూలల నుండి వెళ్తున్నారు. వాళ్ళు ప్రతిసారి ఇవాల్టికి కూడా అక్కడ సదుపాయాలు ఏర్పాటు చేయరు. తిరుపతిలో ఎన్ని సదుపాయాలు ఉంటాయి? సింహాచలంలో ఎన్ని సదుపాయాలు ఉంటాయి? మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో భక్తులు పెరిగే కొద్దీ చక్కగా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకొస్తున్నారు కదా! అక్కడేం రోగం? కోట్ల రూపాయల డబ్బులొస్తున్నాయి కేరళకి. అయినా సరే తగిన సదుపాయాలు ఏర్పాటు చేయరు. నిరంతరం ఏడిపించుకు తింటారు. హిందువులంటే అంత దారుణమైనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతే, కమ్యూనిస్ట్ అధికారంలో ఉన్నంతే. కేరళలో నీచత్వం ఏంటి అంటే హిందువులను వేధించడం గొప్పగా ఫీల్ అవుతుంటారు. హిందువులను అవమానించడం గొప్పగా ఫీల్ అవుతుంటారు. లేకపోతే ఆ రోజున కోర్టు తీర్పుని అడ్డం పెట్టేసేసి ఇప్పుడు అయ్యప్ప స్వామి దగ్గర ఏమి మహిళల ప్రవేశానికి నిషేధం లేదు. రజస్వల కాని అమ్మాయిలు, అలాగే పీరియడ్స్ ఆగిపోయినటువంటి మహిళలు వెళ్ళొచ్చు అక్కడికి. అది నిబంధనే చెప్తోంది. కానీ వీళ్ళు ఆ అపవిత్రం చేయడానికి పీరియడ్స్ వచ్చేటటువంటి మహిళల్ని ప్రత్యేకించి అక్కడికి పంపించడం ఒక ఎత్తు. సరే, మళ్ళీ సుప్రీంకోర్టు దాని మీద రివ్యూ చేస్తుంది. త్వరలో దానికి సంబంధించి మళ్ళీ రివ్యూ కూడా చేస్తుంది. ప్రస్తుతానికి స్టేలో ఉంది. అయితే ఇప్పుడు అక్కడ ఓ పక్కన అదే తప్పు పడితే మహిళా పోలీసులను అక్కడికి పెట్టారు ఆలయం దగ్గర. మహిళా పోలీసులు అందరూ వయసులో ఉన్నటువంటి వాళ్ళే కదా, వాళ్ళనే అక్కడ మహిళలు వచ్చే చోటకి మహిళా పోలీసులు పెట్టారంటే అర్థం ఉంది. వీళ్ళని ఎట్లాగా? దీనికి కొంతమంది కమ్యూనిస్ట్ మిత్రులు చెప్పేది ఏంటంటే, అబ్బాయి అది పంబ దగ్గర వరకేనండి. అసలు ఆ అయ్యప్పలు ఉండే ఏరియా కదా అదంతా కూడా. పంబ అయినా లేకపోతే ఇవన్నీ స్నానాలు చేసే దగ్గర నుంచి ఆ పైకి వెళ్ళేదాకా అయ్యప్పలే కదా. అయ్యప్పలు ఉన్న చోటన వాళ్ళు వద్దు అంటే ప్రత్యేకించి చేయడం ఎందుకు? కావాలని హిందూ సంప్రదాయాల్ని అవమానించడం, వెటకారం చేయడం కదా. అయినా సరే మనం చప్పట్లు కొడుతున్నాం వాళ్ళని చూసి.